ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. ఏప్రిల్ 1, 2026 నుంచి వచ్చే ఏడాది మార్చి 31, 2027 వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్తో సమాంతరంగానే ఇది కొనసాగనుంది. మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుల్ని ఎంపానల్డ్ ఆసుపత్రుల్లో సులభంగా అంగీకరించేలా చూడాలని సూచించింది. క్లెయిమ్ల పరిశీలన, పరిష్కారాన్ని వేగవంతం చేయాలని కూడా స్పష్టం చేసింది. 2027 మార్చి నాటికి మెడికల్ రీయింబర్స్మెంట్పై ఆధారపడే పరిస్థితిని తగ్గించి ఈహెచ్ఎస్ని పూర్తి స్థాయిలో స్థిరీకరించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టీఎంబీ బుచ్చిరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్లకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు టీఎంబీ బుచ్చిరాజు, జనరల్ సెక్రటరీ, అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్. నేడు మన రాష్ట్ర ప్రభుత్వం వారు 698 తేదీ 28/7/26 మెడికల్ రీయింబర్స్మెంట్ 1/4/26 నుంచి 31/3/27 దాకా కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ ఉత్తర్వుల వలన 1/4/2026 నుంచి ఏదైతే మెడికల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారో వాళ్ళు మెడికల్ బిల్ సబ్మిట్ చేశారో వాళ్ళందరూ కూడా రీయింబర్స్మెంట్ చేసుకోవడానికి అవకాశం కలిగింది. అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే మెడికల్ రీయింబర్స్మెంట్ ఎక్స్టెన్షన్ జీవోలోనే ప్రభుత్వం వారు కొన్ని కండిషన్స్ కూడా విధించడం జరిగింది. అందులో ఏంటంటే ఈ ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు ప్రాంప్ట్గా పనిచేసేటండి చూడాలని, అలాగే క్లైమేట్ పరిష్కారాన్ని కూడా స్పీడప్ చేయాలని, అలాగే మళ్ళీ ఈ నెక్స్ట్ మార్చి 27 నాటికి మెడికల్ రీయింబర్స్మెంట్పై ఆధారపడడం తగ్గించి ఈహెచ్ఎస్ ద్వారా హెల్త్ కార్డుల ద్వారానే వాళ్ళకి ఉపయోగం ఉండేట్టుగా చూడాలని ఒక నిర్దిష్టమైన కండిషన్స్ కూడా అందులో స్టిపులేట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్ అన్నీ కూడా CEO డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వారికి అప్పచెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం ఈ ఉత్తర్వుల వలన ఈహెచ్ఎస్ కార్డ్స్ సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మరి సమర్థవంతంగా పనిచేసినప్పుడు మెడికల్ రీయింబర్స్మెంట్ ఎవరు పోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మరి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వారు ఎవరైతే ఈ హెల్త్ కార్డు ఈహెచ్ఎస్ కార్డు కింద ప్రీ అప్రూవల్ కోసం పెడతారో వెంటనే శాంక్షన్ చేసి వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్లో శాంక్షన్ వచ్చేట్టుగా చూసి మరి సాధ్యంతరకు ప్రభుత్వం ఆదేశించినట్టుగా మెడికల్ రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వం బడ్డను పడే విధానాన్ని తగ్గించాలని మేము కోరుచున్నాం. మరి దీనికి అన్ని జిల్లాల్లోనూ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా సహకరించాలని, ముఖ్యంగా ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని మేము కోరేదంటే, అయ్యా మెడికల్ రీయింబర్స్మెంట్ కూడా విధానాలను కూడా మీరు సరళతరం చేస్తారని గతంలో మాటిచ్చారు. దాని ప్రకారం మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ ఎవరైతే హెల్త్గా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటారో మెడికల్ రీయింబర్స్మెంట్ అవసరం ఇండివిజువల్గా వాళ్ళు అప్లై చేసుకోకుండా డైరెక్ట్గా హాస్పిటల్ నుంచే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కి వెళ్ళి బ్యాక్ ఎండ్లో వాళ్ళు వెరిఫికేషన్ కదా డిపార్ట్మెంటు ట్రెజరీస్ వెరిఫై చేసుకుని డైరెక్ట్గా బిల్ క్లెయిమ్ చేసి ఇంజూర్డ్ పేషెంట్ యొక్క అకౌంట్, అది పేషెంట్ పెన్షనర్ కానీ ఎంప్లాయీ కానీ అకౌంట్లోనే డైరెక్ట్గా అమౌంట్ పడేట్టుగా విధానాన్ని చేయాలని, దీని తద్వారా మెడికల్ బిల్స్ సుమారుగా 2-3 నెలల్లోనే వాడికి అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు రీయింబర్స్ చేసుకునే అవకాశం వస్తుంది. దయచేసి ఈ విధానాన్ని రీయింబర్స్మెంట్లో ఈ మార్పులను సరళతరమైన మార్పులు తీసుకురావాలని కోరుతూ మరి ఈ జీవో ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆర్థిక శాఖ మార్చులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ గారికి, GAD స్పెషల్ CSN శ్రీ రావత్ గారికి మా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.